గడిచిన కాలంలో మనం నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి 10 వచనాలను ధ్యానం చేయటం అనేది జరిగింది. ఇందులో మరి మొదటి అధ్యాయానికి, రెండవ అధ్యాయం నుండి జరుగుతున్నటువంటి సంఘటనలకి ఒక డిఫరెన్స్ అనేది నేను చెప్పాను. గుర్తుందండి ఎవరికైనా? నిర్గమకాండం మొదటి అధ్యాయానికి, రెండవ అధ్యాయం నుండి ఆ తదుపరి ఈ నిర్గమకాండం చివరి వరకు మరియు మిగిలినటువంటి ఆహ్, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం వీటన్నిటికి ఒక డిఫరెన్స్ అనేది నేను చెప్పటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? అంటే ఎవరికీ గుర్తులేదు అంటే అర్థం ఏంటంటే ఆహ్, మీరలా వినేస్తున్నారంతే. దాన్ని ఏది జ్ఞాపకంలోనికి పెట్టుకోవట్లేదని అర్థం. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఎవరికీ గుర్తులేదు. రైట్. సో, మనం మొదటి అధ్యాయం దాకా నేర్చుకున్నటువంటి సంగతులు మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులందరూ గూడా వాళ్ళు బానిసత్వంలో వెళ్ళిపోయినట్టు వాళ్ళందరూ గూడా ఫరో క్రింద ఆ గుంపు గుంపు అంతా కూడా, ఆ జాతి అంతా కూడా ఇరుకునబడినట్టు, సంకనబడ్డట్టు, వాళ్ళ దాస్యంలో ఉంటున్నట్టు మనకు కనబడుతుంది. రెండవ అధ్యాయం నుండి కేవలం ఒక ఇశ్రాయేలీయుల నుంచి ఒక కుటుంబానికి పరిమితమైన చరిత్ర. ఆ కుటుంబములో ఒక వ్యక్తికి, ఓ పురుషునితో ముడిపడిన చరిత్రగా, ఆయన్ను చుట్టూ జరుగుతున్నటువంటి చరిత్రగా మనం నిర్గమకాండంని చూడగలము అని మీకు తెలియపరిచాను. కాబట్టి దయచేసి ఉదాసీనంగా ఉండకండి. ఎందుకంటే మనం అజాగ్రత్తగా ఉంటే అది చాలా ప్రమాదకరం. హ్మ్. నేను ఒక్కరంటే ఒక్కరన్నా రెస్పాండ్ అవుతారేమో అనుకున్నాను. కాబట్టి అది మంచిది గాదు. నెక్స్ట్ టైమ్ నుంచి జాగ్రత్త పడండి. నిర్గమకాండంలో రెండో అధ్యాయం ప్రారంభం నుండి చూడగలిగితే మనం తెలుసుకున్నటువంటి గత కాలపు విషయాలు. లేవీ వంశస్థుడు అంటే అమ్రాము గారు లేవీయురాలిని, లేవీ వంశస్థురాలిని పెళ్లి చేసుకున్నాడు అంటే యోకెబెద్ గారిని వివాహం చేసుకోవటం జరిగింది అని. అందులో వాళ్ళు అక్కడ ఒక కొడుకును కన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. మరి ఆ కుమారుడిని కన్నాడు అని అనగానే మనకు ఫస్ట్ ఆయనే పుట్టాడేమో అనుకుంటాం. కానీ కాస్త ముందుకు పోతే వాళ్ళకి అక్క గూడా ఉంది ఆయనకనే మాటుంది. మరి ఇంకా కొంచెం చరిత్రలోకెళ్తే ఆళ్ళకంటే ముందు అహరోన్ గారు గూడా పుట్టాడు అనుంది. మరి అహరోన్ ఎలా బతికాడు అన్నటువంటి విషయం మనం ఆలోచన చేస్తే, కరెక్ట్‌గా ఫరో రాజు ఈ హెబ్రీయుల పిల్లల్లో మగ పిల్లల్ని ఎవరైతే పుడతారో వాళ్ళని చంపేయండి కాన్ఫెట్‌ల మీద. అలా ఆ టాస్క్‌లో గూడా ఫెయిల్యూర్ అవుతే మిగిలినటువంటి వాళ్ళని ఐగుప్తులో ఉన్నటువంటి నైల్ నదిలో పాడేయండి. అన్నటువంటి ఆజ్ఞ జారీ చేసినటువంటి విషయం అది అహరోను గారు పుట్టినప్పుడు లేదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్‌లో ఒక మాట ఉంది. ఒకసారి చూద్దాం మనం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ విషయానికి సంబంధించినటువంటి స్పష్టత మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. 19, 19, 20 వచనాలు. ఒకటి చదవండి. తమ శిశువులు బ్రతకకుండా వారికి బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. సో, ఇక్కడ క్లారిటీగా ఒక మాటుంది. ఈ మాటలు ఎందుకు చదివాం? మనకు క్లారిటీగా ఏముందో చూడండి. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టాడు. అలా ఎవరైతే మగ శిశువులు బతకకుండా వారిని బయట పారేయాలి అనేటటువంటి టైంలో మోషే పుట్టాడు. అంటే అంతకు ముందు
అది లేదన్నమాట. ఆ ఆజ్ఞ, ఆ ఆంక్ష లేదన్నమాట అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లరా, ఈ కాలంలో అంటే శిశువులు బతకకుండా బయట పారవేయబడాలి. బయటంటే ఎక్కడ? నైలు నది. ఆ! బయటనగానే ఏదో ఇంటి బయట పారేయటం గాదు. హ్మ్. నైల్ నదిలో పడేయాలి అని అర్థం అండి. కాబట్టి కరెక్ట్‌గా అటువంటి నిషేధాజ్ఞలు, భయంకరమైనటువంటి ఆజ్ఞలు జారీ జేస్తున్న టైంలో ఎవరు పుట్టారట? మోషే. మోషే గారు పుట్టారు. సో, అదన్నమాట. దాన్ని బట్టి అహరోను గారు బ్రతికిపోవటం జరిగింది. మోషే గారి కాలంలో ఎంతోమంది మగబిడ్డలు యేసుప్రభువు గారు మోషే వంటి ప్రవక్త యేసుప్రభు అని చెప్పడం మనకు తెలుసు కదా! యేసుప్రభుల వారు జీవించిన కాలంలో ఆయన పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూదులందరిని చంపించేస్తాడు. మనకు తెలుసు హేరోదు రాజు. ఇక్కడ కూడా మోషే గారు పుట్టిన సమయంలో ఆయనతో పాటు కొన్ని వేల మంది ఇశ్రాయేలీయులు పుట్టుంటారు. వాళ్ళు ఎందరో కాన్పెట్ల మీద నుంచి తప్పించబడిన మిగిలినటువంటి పిల్లలు ఎంతోమంది నైల్ నదిలో వాళ్ళు ముసళ్ళకు ఆహుతైపోయినటువంటి పరిస్థితి ఉండుంటది. నిజంగా కారణ జన్ములను ఏవండీ వాళ్ళ జీవితంతో చాలా పనుంది అన్నటువంటి వాళ్ళని దేవుడు అద్భుతమైన రీతిలో కాపాడుకుంటాడండి. ఏవండీ అమ్మ, నాన్నలు గూడా ఎంత సాహసవంతులు అంటే వాళ్ళది వాళ్ళది విశ్వాసులు. అద్భుతమైనటువంటి విశ్వాసులు. రాజు ఆజ్ఞను కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు ఆహ్, 3 నెలలు దాచారట. ఈ 3 నెలల లోపు అసలు దాచటం అంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? ఒక క్యారమని శబ్దం, ఒక ఏడుపు శబ్దం హెబ్రీయుల ఇంటిలో లేదా ఇశ్రాయేలీయుల ఇంట్లో కనబడితే ఐగుప్తీయులు చొరబడ్డానికి వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. చొరబడిపోయి ఆ బిడ్డను నైల్ నదిలో పడేసి రాజాజ్ఞను మీరినందుకు అమ్మానాన్నలను ఏమైనా చేసేటటువంటి ఆజ్ఞలున్నటువంటి సమయం అది. కనీసం ఏమాత్రం అలికిడి జరగనీయకుండా ఎట్లా కాపాడుకోగలిగారాళ్ళు. ఒకవైపు నాన్న, ఇంకోవైపు అమ్మ, ఇంకోవైపు అక్క, అన్న ఎంతమంది ఒక కారణ జన్ముడిని కాపాడుకోవటానికి కష్టపడుతున్నారు గమనించండి. అంటే ఎప్పుడైతే మనం మన మనసులో దేవా! నీకోసమే అన్నటువంటి పరిస్థితి ఉంటదో, ఆ తర్వాత మొత్తం విషయాన్నంతా దేవుడు నడిపిస్తాడు మర్చిపోకు. ఎంత చక్కగా ముందుండి నడిపిస్తాడంటే, పుత్రశోకం కలిగించేటటువంటి తల్లులు విరివిగా ఉన్నటువంటి ఆ హెబ్రీ సమాజంలో సొంత తల్లే పాలిచ్చినందుకు జీతమిప్పిచ్చాడు దేవుడు శత్రువు దగ్గర నుంచి. శత్రువు దగ్గర నుంచి సొంత తల్లికి జీతం ఇప్పించి మరి శత్రువు ఇంటిలో పెరుగుతున్నటువంటి వాళ్ళ వినాశకుడిగా పెంచటం అనేది పెంచించటం జరిగింది దేవుడు. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదండి. మనకు అసాధ్యమైంది ఏదన్నా ఉందంటే అదేంటంటే ఆయన నమ్మటమే. నమ్మితే అద్భుతాలు చూస్తారట. నమ్మారు వాళ్ళు. రాజు యొక్క ఆజ్ఞను సైతం వాళ్ళు ఖాతరు చేయలేదు అమ్మ, నాన్నలు, అన్నయ్యలు, అన్నయ్య, అక్క అందరూ కూడా ఎంత చక్కగా చూసుకున్నారో అందుకే అంత మహనీయుడిగా ఈ లోకంలో ఆయన జీవించడం జరిగింది పిల్లరా. కాబట్టి ఇలా మొదటి 10 వచనాల్లో నిర్గమకాండం మొదటి 10 వచనాల్లో మోషే గారి యొక్క బాల్యము అదంతా కూడా మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ మనం మోషే అనే పేరు ఆమె ఎందుకు పెట్టింది? ఎవరి పేరై ఉంటుంది అని గమనించగలిగితే ఖచ్చితంగా ఐగుప్తీయుల పేరే ఉంటుంది. రామ్సేస్, ఆహ్, టాక్టస్ అనేటువంటి మనం ఆ పేర్లు గూడా మనం చూడగలిగితే ఆ మోజెస్ ఆ టైప్‌లో ఉన్నటువంటి పరిస్థితులుంటాయి. ఎందుకనంటే వాళ్ళకు ఇశ్రాయేల్ అంటే హేయులైనప్పుడు ఇశ్రాయేల్ దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు ఖచ్చితంగా పెట్టుకోరు. కాబట్టి ఇక్కడ పేరు అనేది ముఖ్యం గాదు. బ్రతుకు చాలా ముఖ్యం. ఆదర్శం చాలా ముఖ్యం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు బతికేవాళ్ళు చాలా మందుంటారు.
దానివల్ల ప్రయోజనం ఏముందండి? విశ్వా అబ్రహాం అని పేరు పెట్టుకొని ఉంటారు. ఏ రోజు సంఘానికి వచ్చి విశ్వాసులకు తండ్రి పేరది. అసలు విశ్వాసానికి ఏమాత్రం నోచుకున్నటువంటి దుర్మార్గుడు ఒక వ్యక్తి. దాంట్లో ఏం ప్రయోజనం? ఖచ్చితంగా గజ్జల దావీదట. దావీదంటే ఎట్లాంటోడు? 40 సంవత్సరాలు ఎన్నో యుద్ధాలు జరిగించి, అలుపెరుగని పోరాటాలు చేసి, పోగు చేసిందంతా కూడా దేవుడి మందిరాని కోసం దాచినటువంటి మహనీయుడు. అంత ధారపోసినటువంటి వ్యక్తి. దొంగ అవుతాడా దావీదంటే? కాబట్టి మోసెస్ అనేటటువంటి ఆ పేరు, మోషే అనేటువంటి పేరు నీళ్ళలో నుంచి తీయబడినటువంటి వాడు అన్నది అటువంటి ఉద్దేశంతో వాళ్ళ దేవతల పేర్లు వచ్చేటటువంటి రీతిగా పెట్టుకోవడం అనేది జరిగింది. పేరు కాదు. పాలు మాన్పించే లోపే అమ్మాయి పెంచిన పెంపకం చూస్తే మనకు 11వ వచనం నుండి జాగ్రత్తగా గమనిద్దాం పిల్లరా. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం నుండి చూడగలిగితే అక్కడ ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇక్కడ ఆ దినాలలో మోషే పెద్దోడయ్యాడు. తమ సొంత జనుల దగ్గరికెళ్ళాడు. వాళ్ళ బాధలను చూసాడు. వాళ్ళ భారాలు చూసాడు అనే మాట చూసాం కదా మనం ఇక్కడ. ఇక్ ఇ ఇ బైబిల్‌లో కొన్ని శైలులు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటేనండి, ఒక వచనం నుండి మరో వచనానికెళ్ళేసరికి కొన్ని సంవత్సరాల గ్యాప్ వస్తుంది. కొన్ని సంవత్సరాల గ్యాప్ వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాగా ఆలోచన చేసి చెప్పండి. ఆ 10వ వచనానికి, 11వ వచనానికి ఏదైనా ఏజ్ గ్యాప్ ఉండొచ్చంటారా మోషే గారికి? నా ప్రశ్న అర్థమైందండి? మ ఉండొచ్చండి. ఎంత ఉండొచ్చనుకుంటున్నారు? ఆ ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉండొచ్చనుకుంటున్నారు? అక్కడ 7 ఇయర్స్ అట్లా గ్యాప్ ఉండొచ్చు. రైట్. ఎవరికైనా ఐడియా ఉంటే ఇంకా చెప్పండి. యుక్త చెప్పండమ్మా వయసు మాట్లాడండి. ఉండొచ్చన్న. యుక్త వయస్సు. ఇంకా? ఇంకా ఎవరన్నా? ఏ వయసు ఉండొచ్చు? అసలు వచనం నుంచి వచనానికి మధ్య ఆ డిఫరెన్స్ కూడా మనకు క్లూస్ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆధారాలున్నాయండి. కాబట్టి ఈ ఆధారాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఓహో! ఇలా ఉంటదన్నమాట పరిశుద్ధ గ్రంథం. బైబిల్‌ని మనం ఇట్లా ఆలోచన చేయాలన్నమాట అనేది మనకు అర్థమవుతుంది. మోషే గారి జీవితం, ఆయన జీవించిన కాలం ఎంత కాలం అండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. అది తెలుసు కదా మీకు. 120 సంవత్సరాలని 3 విభాగాలుగా, 3 ఘట్టాలుగా మనం విభజించుకోవచ్చు మోషే గారి జీవితాన్ని. ఐడియా ఉందండి దానికి సంబంధించి ఎవరికైనా? ఉందేనా? మొదటి 40 సంవత్సరాలు ఎలా పెరిగాడాయన? ఐగుప్తు దేశంలో ఫరో పెరిగింది. కుమార్తె కొడుకు కాబట్టి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన పెంచబడ్డం అనేది జరిగింది. ఓకే. తర్వాత అరణ్యంలో అరణ్యంలో 40 ఏళ్ళు. సంవత్సరాలు. 40 ఏళ్ళు వాళ్ళ మామ దగ్గర ఉన్నానా గొర్రెలు ఇత్తు కాచుకుంటూ. ఓకే. రైట్. తర్వాత అరణ్యంలో ప్రయాణంలో 40 సంవత్సరాలు. రైట్. నడిపింపు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది బాగా మీకు ఐడియా ఉంది కదా! మోషే పెద్దవాడైనప్పుడు 11వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలను చూడవచ్చాను అన్నటువంటి ఆ మాట ఏ వయసులో జరగటానికి అవకాశం ఉంటదంటారు? 40 అన్న. ఆ! ఇది మనం ఎట్లా కనుక్కోవాలంటే ఒకసారి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరు? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అర్థమైందా? నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి దానికి పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నటువంటి విషయం ఏంటి? 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు అనే మాట. కాబట్టి ఈ ఈ వర్డ్ ఏదైతే అది మన వచనం నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనానికి
11వ వచనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎన్నేళ్ళు అన్నమాట? 40 సంవత్సరాలు. పాలు విడిచిన టైములో ఏం జరిగింది అనేది 10వ వచనం చెప్తుంది. మోషే గారు పాలు విడిచే సమయం మహా అనుకుంటే వాళ్ళకు మనమైతే ఇప్పుడు 3 ఏళ్లకు పాలు మానిపించేస్తున్నాం కదా! 60 ఏళ్ళ జీవిత కాలానికి 3 ఏళ్ళకి అనుకోండి. 120 ఏళ్ళకి కాబట్టి 6 ఏళ్ళు. 6 ఏళ్ళు అనుకుందాం యావరేజ్‌గా. 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన 10వ వచనంలో ఉంటే, 40 ఏళ్ల వయసులో ఉన్న సంఘటన 11వ వచనంలో జరుగుతోంది. అంటే 10వ వచనానికి 11వ వచనానికి గ్యాప్ ఎంత? ఎన్నేళ్ల గ్యాప్ ఉన్నట్టుంది చెప్పండి? 34 సంవత్సరాలు. 34 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఓకే. ఇట్లా మనం జాగ్రత్తగా అంటే ఆలోచన చేస్తూ వస్తేనే లింకులు అర్థమవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయిపోతుంది బయోగ్రఫీ, జీవిత చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోతుంది అనేది మనకు బాగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. ఏమనంటే, పాలు మానిపించేసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడని రాయబడిందండి మనకి మోషే గారు? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె దగ్గరికి. అంటే 6 ఏళ్ల వయసులో ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ 6 ఏళ్ల నుంచి ఆ 40 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఈ 34 ఏళ్లలో ఏం చేశాడు తెలుసా మోషే గారు? సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. ప్లస్ అంత మాత్రమే కాదు, మాటల యందు కార్యముల యందు ప్రవీణత సంపాదించాడు. అంటే 34 సంవత్సరాలకు మోషే గారు ఎంత షార్ప్ గమనించాడు. ఏమండి? ఎంత షార్ప్ అంటే, ఒక దేశంలో ఉన్న విద్యలు ఎన్ని విద్యలు ఉంటాయండి అసలు? ఎన్ని రకాలైన విద్యలు ఉన్నాయో దేశంలో, ఆ దేశంలో ఉన్న విద్యలన్నీ నేర్చుకున్నాడు. మళ్ళీ మాటలు, కార్యాలు ఇవి రెండిట్లో కూడా ప్రావీణ్యతను సాధించుకున్నాడు. అంటే ఒక మనిషి అనుకుంటే ఒక దేశంలో ఉన్నటువంటి విద్యలను నేర్చుకోవచ్చు. ఒక 34 ఏళ్ల ఈ వయసు టైం పీరియడ్ తీసుకొని మాటల్లో, కార్యాల్లో ప్రావీణ్యత సంపాదించొచ్చు అని నిరూపించాడు మోషే గారు. ఇంత గ్యాప్ ఉంది ఆ 2వ వచనానికి, ఆ 10వ వచనానికి, 11వ వచనానికి. ఓకే. నేను మళ్ళీ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఏంటంటే, అసలు తన ప్రజలను చూడవచ్చాడు మోషే గారు అని రాయబడింది కదా! అసలు మోషే గారు ప్రజలంటే ఎవరని అనుకోవాలి? అమ్మ దగ్గర ఎన్నేళ్ళు ఉన్నాడండి? మహా అంటే 6 ఏళ్ళు ఉన్నాడు. 6 ఏళ్ళు అమ్మ దగ్గర ఉంటే 34 ఏళ్ళు ఐగుప్తు ఆ యొక్క రాజభవనంలో పెరుగుతూ ఉంటే 34 ఏళ్ల ప్రభావం పడలేదు. 34 ఏళ్ల ప్రభావం పడలేదు గానీ, ముందున్న 6 ఏళ్ల ప్రభావమే గట్టిగా పడింది. అందుకే ఊరికే అనలేదు పెద్దలు, మొక్కలో వంచాలి అని. అంటే పాలు మానిపించేలోపు అమ్మ ఏమని చెప్పి ఉండాలి మోషే గారికి? ఇంకెవరు చెప్పడానికి అవకాశం ఉందండి? నాయన, మన ప్రజలు మన సొంత ప్రజలంటే ఐగుప్తీయులు కాదు నాయన. నువ్వు ఫరో కుమార్తెకు కొడుకు కాదురా, నా కొడుకువే. మనం అందరం ఇశ్రాయేలీలము, మనం అందరం హెబ్రీయులం నాయన. ఈ విధంగా దుర్మార్గంగా ఇది ఇప్పుడు నువ్వు ఎక్కడైతే సింహాసనం ఈ కోటలో పెంచబడుతున్నావో, ఎక్కడైతే ఏ యొక్క రాజు దగ్గర అయితే నువ్వు పెరగబడుతున్నావో, ఇదిగో ఆ రాజు ఈ విధంగా నిషేధాజ్ఞలు విధించినప్పుడు సో అండ్ సోల కుమార్తె స్నానం చేయటానికి వచ్చే సమయానికి నేను నాకు గత్యంతరం లేక పెట్టెలో పెట్టి ఎక్కడ కావాలబెట్టి దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను మరలా నా దగ్గరికే తీసుకుని వచ్చాడు. నన్ను పాలిచ్చి పెంచి జీతం కూడా ఇప్పించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఆ సింహాసనాల కోసం, ఆ డబ్బుల కోసం, ఆ అధికారం కోసం నువ్వు ఆశపడొద్దు నాయన. నిన్నెందుకో ఎంతో మందిని నైలు నదిలో పడేసి చంపేస్తూ ఉంటే నిన్ను కాపాడుకున్నారు రా దేవుడు. నువ్వు కారణజన్ముడివి నాయన. నీ జన్మకు ఒక అర్థం ఉందిరా, ఒక పరమార్థం ఉందిరా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త బిడ్డ, వాటికి ఆశపడద్దు నాయన. ఇదిగో నీ సొంత ప్రజలు వీళ్ళ వ్యతలను వీళ్ళు విడిపించేటువంటి కృతజ్ఞత దేవుడి పట్ల చూపించు.
అనేది చెప్పకపోతే, నేర్పించకపోతే ఆ తొలి 6 సంవత్సరాలు ఎలా గుర్తుంటుందండి మోషే గారికి? ఫరో కుమార్తె చెప్తుందా? నువ్వు ఫలానా ఫలానానైనా? నో. అంటే అమ్మ చెప్పిన ఆ తొలి 6 సంవత్సరాల అక్షరాభ్యాసం ఏదైతే ఉందో, అది మోషే గారిలో ఇంప్రెసివ్‌గా పడిపోయిందండి. ఐగుప్తు సింహాసనాన్ని కాలదన్నుకునే విధంగా నూరిపోసిందండి అమ్మ. ఆ సింహాసనము, ఆ వైభవము, ఆ రాజసాన్ని కూడా కాదనుకొని, దేవుని సొంత ప్రజలతో బాధలు అనుభవించటానికి నువ్వు ప్రిపేర్ అయిపోవాలని ఈ 6 ఏళ్లలోపు నేర్పించిన అది, ఆ విద్య, ఆ ప్రభావవంతమైనటువంటి విషయం జీవితకాలం మర్చిపోలేదు మోషే గారు. అంత ప్రభావవంతంగా పెంచొచ్చా అంత చిన్న వయసులోనే అంటే? పెంచొచ్చు ప్రియులారా, పెంచొచ్చు. కానీ మనకెప్పుడు ఎక్కడ అది 6 ఏళ్ళు ఉంటే చాలు ఒక కుమారుడిని మనం ఎంతవరకు భక్తిలో నిలదొక్కుకునేటట్టు చేయాలో అంతవరకు చేయొచ్చని నిరూపిస్తే అమ్మ, ఆ యోకెబెదు తల్లి ఈరోజు మన దగ్గర మనకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మన బిడ్డలు ఉంటున్నారు మన దగ్గర. ఏం చేసుకోగలుగుతున్నాం ఆ బిడ్డలు? అసలు వాళ్ళ కోసం సమయమే కేటాయించలేకపోతున్నాం. అరే మనం వాళ్ళని స్ఫూర్తి ప్రదాతలుగా నిలపలేకపోతున్నాం. వాళ్ళు పుట్టినందుకు కొందరైనా సంతోషించాలి. ఒకరోజు బాప్తిస్మిచ్చే యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. మన బిడ్డలు పుట్టినందుకు కొందరన్నా సంతోషిస్తున్నారు. లేదంటే మనం మాత్రమే సంతోషిస్తున్నామా? ఆలోచించాలి పిల్లలు. తన సొంత ప్రజలను చూడవచ్చాడట మోషే గారు. తర్వాత ఏం జరిగింది అనంటే 12వ వచనం, ఆ 11వ వచనంలోనే చూడవచ్చినప్పుడు ఏం జరిగింది? ఇదిగో ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాడు. అప్పుడు ఆ భారం ఏంటి అంటే, తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. హెబ్రీయుని కొడుతున్నాడట ఐగుప్తీయుడు. అంటే వాళ్ళు కొట్టి భౌతికమైనటువంటి దాడులకు, హింసలకు పాల్గొంటున్నారు వాళ్ళు. వాళ్ళని ఎవరు ఏమి అనడానికి లేదు. ఇప్పుడు మనం నార్త్ ఇండియా చూసి ఉడికి పడుతున్నాం. 100 నార్త్ ఇండియాలు కావాలి. ఆ రోజు ఐగుప్తులో ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి ఆ బాధలు ఎంత దయనీయమని అర్థం కావట్లేదు. కాబట్టి ఆ టైంలో చూశాడు. ఐగుప్తీయుడు వచ్చి నిర్దాక్షిణ్యంగా కొడుతున్నాడు. ఆ కొట్టినటువంటి ఆ కొట్టుడు చూసి ఎంత కోపం తెచ్చుకున్నాడంటే మోషే గారు 12వ వచనంలో ఉంటది. ఏమనంటే, అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. ఈ నది పరివాహక ప్రాంతం కదండి ఐగుప్తు దేశం. సో నది ఒడ్డున ఖచ్చితంగా ఇసుక అనేది కనబడుతుంది. అటు ఇటు చూశాడు, ఎవరు లేడని నిర్ధారణ చేసుకున్నాడు. ఐగుప్తుని చంపేసేసి ఇసుకలో పాతేసాడు. అంటే సొంత ప్రజల మీద ఎంత ప్రేమ అంటే, వాళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేక బాధ పెట్టేవాడిని మీద కోపం కట్టలు దించుకునేటట్టు వాడిని చంపేటట్టు. అంటే అసలు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఐగుప్తుని ఇప్పుడు కొట్టి వదిలేయచ్చు కదండి. మోషే గారు కొట్టి వదిలేయచ్చు. జస్ట్ పోనీ అంతకంటే ఇంకా కాళ్ళు చేతులు తీసేయచ్చు. చంపేటట్టు చేసి ఉండొచ్చు. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి? చంపేశాడు కదా! చంపేసే నిర్ణయం దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంతకుముందు కూడా ఒక విషయం ఆలోచన చేశాం. మల్కు అనేటువంటి ప్రధాన యాజకుని చెవి తెగ నరికాడు పేతురు గారు. అంటే చెవి నరకడానికే కత్తెత్తుకున్నాడా? మెడ నరకడానికి కత్తెత్తింది మెడ కదండి. నరకడానికి కత్తెత్తితే బై మిస్టేక్ చెవి పోయింది. అంతే కదా! అవును. కాబట్టి ఇక్కడ ఐగుప్తీయుని చంపేటటువంటి ఆ మనస్తత్వం వరకు ఎందుకెళ్ళాడంటే ఒక్కటేనండి. కోపంతో ఓకే. కోపం రైట్. వెరీ గుడ్ అక్క. మంచిది. ఇక్కడ మనం సొల్యూషన్ కంప్లీట్ చేయాలి.
అంటే పరిష్కార సంపూర్ణం. ఇప్పుడు వాడిని కొట్టాడు, ఐగుప్తుడిని కొట్టాడు, లేదా కాల్లో చేయి తీసేశాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు అప్పుడు మళ్ళీ? ఫరో రాజు దగ్గర పోయి మిగతా చెప్తాడు. వాళ్ళుగా మిగతా ఐగుప్తులు చెప్తాడు, ఫరో రాజు చెప్తాడు. ఇవన్నీ మళ్ళీ రాజుకొని పోతాయి. అసలు వాడిని లేకుండా చేసేస్తే. అంటే సొంత ప్రజల మీద ఎంత ప్రేమ కలిగే విధంగా పెంచిందంటే తల్లి, దేవుని ప్రజలు ఉన్నటువంటి ఆ గుంపును మనం ఎంతవరకు ప్రేమించొచ్చంటేనండి, ఆ రోజు ఇశ్రాయేలీయులు లేదా హెబ్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత రక్త సంబంధికులు. ఈరోజు మన రక్త సంబంధికులు అంటే క్రీస్తు రక్తము చేత కొనబడేది ప్రత్యేకపరచబడినటువంటి బిడ్డలు. వాళ్ళ కోసం శత్రువును చంపేసేంత వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే మన సొంత వాళ్ళని బతికించుకోవటానికి శత్రువును కూడా చంపేసే అంత ప్రేమ మనం పెంచుకోవచ్చండి. మోషే గారి జీవితం మనకు అది నేర్పిస్తుంది. కాబట్టి అంత ప్రేమ కలిగిన వారిగా, అంటే పర్యవసానాలతో సంబంధం లేకుండా మన వాళ్ళని మనం ఎంతగా ప్రేమించుకోవాలని నేర్పించిందంటే ఆ తల్లి హ్యాట్స్ ఆఫ్ అండి. అలా అది పెంపకం అంటే. తర్వాత ఏం జరిగింది? 13వ వచనంలో చూస్తే, మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండ్రు. ఇప్పుడు కేసు ఇంకొక రకంగా పోయింది. ముందు ఐగుప్తుడు వచ్చి హెబ్రీని చంపేటటువంటి పరిస్థితి పడుతూ ఉంటే, ఇప్పుడు హెబ్రీలు కొట్లాడుకుంటున్నారు. సేమ్ మన మధ్య జరుగుతున్నట్టుగా ఉంది చూడండి. ఆ? సంఘం వెలుపుటోడు సంఘం మీదకి దాడి చేయడానికి వస్తే ఆశ్చర్యం లేదు, కానీ లోపలే కొట్టుకు చస్తుంటారు కొంతమంది. ఏది హెబ్రీడు కొట్టుకు చచ్చినట్టు. ఎవరికి నష్టం? మనం ఖర్చుకుంటే నష్టం ఎవరికి అంటే మనకే నష్టం. మన కుటుంబంలో మనం ఒకరినొకరు ఖర్చుకు చస్తూ ఉంటాం. అప్పుడు కొట్టుకు చస్తూ ఉంటాం, ఒకరి మీద ఒకరికి కత్తులు దూసుకుంటూ ఉంటాం. అది అనాదిగా జరుగుతూనే వస్తుంది. ఇశ్రాయేలులు అన్ని బాధలు పడుతూ ఉంటే ఒక్కడికంటే ఒకడన్నా మనం ఎట్లా బయటపడాలి దీనిలో నుంచి అని ఆవలేదు వాడికి. వాళ్ళకు బయట ఎట్లా పడాలరా, మనం ఎంతమంది గుంపు ఉన్నాము, మనం అనుకుంటే ఎంతసేపు అని వాళ్ళు సరే మన దేవుడి కన్నా మొరపెడదాం, దేవుడి దగ్గర పరిష్కారం చూద్దాం అనే ఆలోచన లేదు, కొట్టు చేస్తున్నారు. హాయిగా ఏదో కాస్త వాడు పడేసింది ఆ ఎంగిలి మెతుకులు లాంటివో, లేకపోతే ఏదో చాలిన మెతుకులు లాంటివో తినేస్తున్నారు. అదే మహద్భాగ్యంగా భావిస్తున్నారు, సంసారాలు చేసుకుంటున్నారు, కొట్లాడుకుని చేస్తున్నారు. ఏంటి మన జీవితాలని ఆలోచించిన వాళ్ళు లేడండి. మన మధ్య కూడా అలాగే ఉంటది. ఓకే, అలా చేస్తున్నప్పుడు మోషే గారు ఎంటర్ అయ్యి అక్కడ ఎత్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి, నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగగా, అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు మమ్మును చంపవాలని అనుకొనుచున్నావా అనెను. అసలు పోట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా ఎందుకు అట్లా తప్పు చేస్తున్నావయ్యా, వాడు ఏం అధ్యాయం చేశాను నీకు అని అడిగితే, దానికి ఏ చట్టం మాట్లాడుతున్నాడు హెబ్రీయుడు? నిన్ను మా మీద అధికారిగా ఎవడయ్యా పెట్టింది? నిన్ను తీర్పరిగా పెట్టింది ఎవడు? నువ్వు వచ్చి మా మధ్య తీర్పు తీస్తున్నా? నిన్న ఐగుప్తుని చంపేశావు కదా, అట్లాగా నన్ను కూడా చంపుతావు ఇప్పుడు అని ఎదురెళ్ళటం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్ మనం చూసినా నాకు ఏం గుర్తు కావాలంటే అండి, మనము చేసినవి సమరైస్తే చెప్తుంది కదా, ఆ సుకారాన్ని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమని చెప్తుందండి? నేను చేసినదే నాతో చెప్పినవాడు అని. నేను చేసినది నాతో చెప్పినవాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. దేవుడికి మనకున్న డిఫరెన్స్ చెప్పంటారా? మనం చేసిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో, మన తప్పిదాలు ఏవైతే ఉంటాయో, మన పాపాలు ఏవైతే ఉంటాయో అవి లోకమంతటికి చెప్తాం, చేసినోడికి చెప్పం. దేవుడైతే ఏం చేస్తాడో తెలుసండి,
ఎవ్వరికి చెప్పడు, చేసినోడికే చెప్తాడు. ఎంత గొప్పోడండి మన తండ్రి. మనం ఆ తండ్రి లక్షణాలు అలవర్చుకోవాలండి. ఒకరు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోకానికంతా చెప్పేస్తావు. వాడికి చెప్పవు, ఆమెకి చెప్పవు, ఆమెకు చెప్పం మనం. కానీ దేవుడు చేస్తున్న పని ఏంటంటే లోకానికి ఎవరికి చెప్పాల్సిన పని లేదు, నీకే చెప్పాలి. ఎందుకంటే చేసింది తప్పు మనము దిద్దుకోవాల్సింది మనం కనుక తెలియాల్సింది మనకి అని కరెక్ట్గా వాళ్ళకే చెప్పిస్తాడు దేవుడు. దావీద్ గారు చేసినటువంటి పొరపాటు దావీద్ గారికి చెప్పాడు దేవుడు, లోకానికి అంతా టామ్ టామ్ చేయలేదు. ఈరోజు మనలో ఆ లక్షణాలు రావాలి. ఈరోజు మీరు చూడండి, మోషే గారితో ఏమయ్యా నిన్ను తీర్పరిగా అధికారిగా ఎవడన్నా పెట్టాడా? నువ్వేంటి అసలు కొత్తగా మాట్లాడుతున్నావు, నీకు మాకు సంబంధం ఏంది అసలు? వాళ్ళు చంపేసినట్టు మమ్మల్ని చంపబోతున్నావా అనే మాట చెప్పగానే మోషే గారికి ఏం కలిగింది అంటే చూడండి, 14వ వచనంలోనే రెండో మాట. ఈ మాట అనగానే అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అనుకుని భయపడెను. ఓకే, అటు ఇటు చూశాను కదా, ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కదా ఈ పని చేసింది. అయినా ఎట్లా తెలిసింది, అందరికీ తెలిసిపోయింది అని భయపడ్డాడట. 15వ వచనంలో చూస్తే ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అయిపోయింది. అంటే ఫరో ఎప్పటిదాకా ఏమనుకునేవాడు అనమాట మోషే గారిని ఏమనుకునేవాడండి? తన మనవడు మనవడే అనుకునేవాడు, వారసుడు అనుకునేవాడు, తన కుమారుడు అనుకునేవాడు. కానీ ఈ ఇన్సిడెంట్ అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది? నా వారసుడైతే హెబ్రీని కాపాడి ఐగుప్తుని చంపేస్తాడా, కాబట్టి వీడు వాడు కాదు, నా పగవాడే వీడు. అమ్మా ఇంతకాలం వీణ్ణి ఈ విధంగా నా మనవడని నేను ఫరో ఎత్తుకొని ముద్దాడు ఉండొచ్చు, ఎందుకంటే కూతురు వారసుడు కదా. అందున మరలా దివ్య సుందరుడు కదండి మోషే గారు. ఆ చంటి బిడ్డ స్టేజ్లో నుంచి హెబ్రీల పిల్లలంటేనే చాలా యూనిక్ గా ఉంటారు. అలా మంచి తెలివిమంతుడుగాను అంచెలంచెలుగా అలా ఎదుగుతూ పోతే ఎవరికి ప్రేమ ఉండదండి అని ఒక్కసారిగా అభిప్రాయాన్ని మార్పుచ్చుకొని చంపేయాలి మోషే గారిని అని వెతకటం మొదలు పెడితే మోషే గారు ఏం చేశారట? మిద్యానుకు పారిపోయాడు. ఏమంటే మిద్యాను అంటే ఎవరు అనుకుంటున్నారు ఈ మిద్యానీయులు? ఐడియా ఉంది ఎవరికైనా? ఈ మిద్యానీయులు ఎవరై ఉంటారు తెలుసండి? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, లేదంటే నేనే నా ముందుకు తీసుకెళ్తాను. తెలీదా? అబ్రహాం సంతానం. ఏమ్మా? అబ్రహాం గారి సంతానం అనుకుంటున్నాను. ఎట్లమ్మా? ఎలా అది? కెతూరా గారిని చేసుకున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. ప్రారంభం నుండి అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను పేరు వచ్చిందా? ఈ మిద్యానులో నుంచి వచ్చిన వాళ్ళే మిద్యానీయులు. అంటే వాస్తవంగా మోషే గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు? మరలా అబ్రహాం గారి సంతానంలో దగ్గరికి వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎవరు దూరస్తులు కాదు. ఓకే, సో దేవుడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఎంత గొప్పది అంటేనండి, ఈ ఇన్సిడెంట్ తో అంటే ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టగా జరిగినటువంటి ఆ పర్యవసానాల తర్వాత ఐగుప్తీయుని చంపగా ఆ విషయము ఆ నోట ఈ నోట పడి ఫరో రాజుకు తెలియగా, ఏమండి అప్పటిదాకా ఉన్నటువంటి మోషే గారికి కుటుంబము పోగొట్టుకున్నాడు లేదండి?
ఆయనకు అప్పటిదాకా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అన్నటువంటి కుటుంబం ఉండేది. ఆ కుటుంబం పోయింది. ఆల్రెడీ పుట్టినటువంటి హెబ్రీల కుటుంబం, సొంత కుటుంబం పోయింది. సొంత ప్రజల నుంచి దూరం అయిపోయాడు. మొత్తానికి రిక్త హస్తాలతో, వట్టి చేతులతో అక్కడ నుంచి పారిపోయి మిద్యాను దేశంలో తేలటం అనేది జరిగింది. దేవుని నమ్ముకొని ఇన్ని సాహసాలు చేసి, ఇన్ని త్యాగాలు చేసి, ఇంత గొప్ప ఆదర్శాలకు పూనుకున్నటువంటి వ్యక్తికి దేవుడు చేసేది ఇదేనండి? ఏమన్నా బాగుందండి దేవుడు చేసింది? మోషే గారికి ధైర్యం ఇచ్చి అక్కడే నిలబెట్టొచ్చు కదా. ఇప్పుడు ఇంత నష్టం పోయాడే, ఎవరి కోసమండి ఇదంతా? మోషే గారు దేవుని ప్రజల కోసమే కదా అదంతా చేస్తుంది. మరి ఆయన ప్రజల కోసం ఎంత చేస్తే మోషే గారిని ఒక అనామకుడిగా, లేకపోతే ఒక అభాగ్యుడిగా, ఒక పిరికోడులాగా అన్నట్టు మాటలు చెప్పాలి. పిరికోడులా పారిపోయేటట్టు దేవుడు చేయటం ఏంటి? దేవుడు ధైర్యం ఇచ్చి నిలబెట్టొచ్చు కదా. ఏదో పొదలో మాట్లాడినట్టు, పొదలో కంటే ముందే మాట్లాడి, నాయనా ఫరో ఏం చేయలేదన్నా, నువ్వు నిలబడు, నేనున్నాను కదా, మెహూనా అని చెప్పి ఏదో ఒక రూపేణ ఆ చినుకు, ఆ డ్యామేజ్ కాకుండా, మరి దేవుడి ప్రజల కోసం అంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు, అంత కమిట్మెంట్ తో ఉన్నప్పుడు దేవుడు అలా సాగనంపడానికి కారణం ఏమంటారు? ఎవరికైనా ఐడియా ఉంటే మాట్లాడండి. ఓర్పు సహనాన్ని, కోపాన్ని తగ్గించుకొని ఓర్పు సహనాన్ని నేర్చుకోవటం. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. ఎందుకు అలా చేసింటాడు దేవుడు? ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలంటే ఎంతో ఉండాలి కదన్నా. అదంతా ఈ 40 ఏళ్లలో నేర్పించి తర్వాత తీసుకెళ్తాడు నమ్మల్ని. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇంకా అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే, నష్టపోయాడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పైసలు పోగొట్టుకున్నాం. ఈ నష్టం భర్తీ అవ్వాలంటే ఏం జరగాలి మనకి? ₹1,00,000 డబ్బు పోగొట్టుకున్నామండి. అది మళ్ళీ దాని విషయం ఉపశమనం కలగాలంటే ఏం జరగాలి? ఏదో ఒక పని చేసి సంపాదించుకోండి. ఓకే, అది ఓకే. మొత్తానికి మనకు ఏమనంటే ఆ పోయిన 1,00,000 తిరిగి రావాలి మన దగ్గర, అంతేనా? ఏదో ఒక రూపేణ పోయింది తిరిగి రావాలి. ఇప్పుడు మోషే గారికి కుటుంబం పోయింది, సొంత ప్రజలు పోయారు, అందరూ సొంతోళ్ళు నాన్నోళ్ళు ఎవ్వరు లేకుండా పోయారు. ఇప్పుడు మోషే గారికి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? మళ్ళీ కుటుంబం కావాలండి. అంతే, మళ్ళీ సొంత కుటుంబం కావాలి, మళ్ళీ సొంతోళ్ళు కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిద్యానుకు పోయిన తర్వాత ఆయనకు కుటుంబం ఇవ్వలేదా దేవుడు? ఇచ్చినాడన్న. రఘుయేలు మామయ్యని, ఆ రఘుయేలు గారిని మామని చేశాడు, ఆయన కూతురుని ఇప్పించాడు, కొడుకు అనేటటువంటి రీతిగా చేశాడు. ఎంత హ్యాపీ చేశాడండి. 40 ఏళ్ళు చాలా కష్టాలు పడ్డారండి మోషే గారు. ఆ కష్టాలకు రిలీఫ్ ఉన్నపాటున వైవాహిక జీవితానికి దేవుడు వెళ్ళిపోయి ఒక ప్లాన్డ్ గా తీసుకెళ్ళిపోయినట్టు, కష్టాలు పడేటట్టు చేయటమే కాదు, దేవుడు కష్టాలు చూసి నెమ్మది కూడా ఇస్తాడు, మర్చిపోకండి. దేవుని ఒక్కోణంలో చూస్తున్నాం మనం అందరం. మోషే గారికి ఐగుప్తుల్ని, ఇశ్రాయేల్ని నడిపించడానికి ఎక్స్పీరియన్స్ కోసమే తీసుకెళ్ళాడు. అదొక్కదాని కోసమే కాదండో. మోషే గారికి 40 ఏళ్ళు వయసు వచ్చింది. ఫరో కుమార్తె ఒక వైపుకి ఆలోచన లేదు, పెళ్ళిడు వచ్చింది బిడ్డకి. తర్వాత అమ్మకు ఆలోచన ఉన్నా ఏమీ చేయలేదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, చేయగలిగిన వాడు, చూడగలిగినటువంటి వ్యక్తి, బాధలు చూడగలిగినటువంటి వ్యక్తి ఉన్నారు. అందుకే మిమ్మల్ని, నన్ను ఎవరో మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, మా వాళ్ళు వీళ్ళు పట్టించుకోవట్లేదు అని బాధపడకండి పిల్లరా. చూసే దేవుడు ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఉన్నాడు, ఫలమిచ్చే దేవుడు ఉన్నాడు. అందుకే నాయనా, నువ్వు ఇక్కడే ఉంటే నీకు కాస్త నెమ్మది, రిలాక్సేషన్ ఉండదు. నెక్స్ట్ జనరేషన్ అనేది రావటం ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి?
పారిపోవాలి. అక్కడ కుటుంబాన్ని తీసేశాడు, మిద్యాన్‌లో కుటుంబం ఇచ్చేశాడు. అక్కడ సొంతోళ్ళని దూరం చేశాడు, ఇక్కడ సొంతోళ్ళని కనెక్ట్ చేశాడు. గాయము చేసి గాయము కట్టే దేవుడట దేవుడు. కాబట్టి ఎవరికి అన్యాయం చేయడండి ఆయన. మనం అనుకోవటమే అంతే. నాకు అన్యాయం చేశాడు దేవుడు. ఎవరికి అన్యాయం చేయడు. అది శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వటానికి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అది మర్చిపోకు. కాబట్టి మన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. తర్వాత ఏం జరుగుతుందన్నటువంటి విషయాలు నెక్స్ట్ విభాగాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. తదుపరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.